తలకాడు అనే పట్టణం. కర్ణాటక రాష్ట్రంలోని మైసూరుకు 43 కిలోమీటర్ల దూరంలో, బెంగుళూరు నుంచి 120 కిలోమీటర్ల దూరంలో నెలవై ఉంది తలకాడు. ఆ పట్టణంలో సుమారు 30కి పైచిలుకు ఆలయాలు ఉండేవి. తలకాడును గంగ వంశస్థులు, ఆ తర్వాత చోళులు పరిపాలించేవారు. చోళులను ఓడించి హొయసుల రాజు విష్ణువర్ధనుడు అధికారం చేపట్టాడు. తర్వాత విజయనగర మహారాజులు కూడా ఈ ప్రాంతాన్ని పాలించారు. శ్రీ రంగరాయ భార్య రాణి అలమేలు నగలపై కన్నేసిన మైసూరు రాజు రాజా వడయార్ తలకాడుపై తన సైన్యంతో దాడి చేస్తాడట. ఆ దాడిని అన్యాయమని ప్రతిఘటిస్తుంది రాణి. కాని అశక్తురాలై కన్నీరు మున్నీరవుతుంది. ఇటు తన భర్తని, అటు రాజ్యాన్ని దక్కించుకోలేనేమోనన్న దైన్యంతో శపిస్తూనే ఆత్మహత్యకు పాల్పడుతుంది. ఇంతటి క్షోభకు గురైనందున ఈ తలకాడు ప్రాంతం ఇసుక దిబ్బగా మారిపోవుగాక, అలాగే మైసూరు రాజులు వారసులు లేకుండా నశించిపోవుగాక అని శపించడమే తలకాడు ఎడారిలా మారడానికి కారణమంటారు. కాగా ఈ పట్టణం 5 దేవాలయాలకు ప్రసిద్ధి. అవి వైద్యనాథేశ్వర, పాతాళేశ్వర, మరుళేశ్వర, అరకేశ్వర, మల్లికార్జున దేవాలయాలు. అయితే క్రమంగా ఈ ఆలయాలు ఏడాదికేడాది ఇసుకలో కూరుకుపోతూ ఉన్నాయి. ఎడారిని తలపిస్తుంది ఈ ప్రదేశం. ఈ ఆలయాల్లో చాలా వరకు ఇసుక దిబ్బల కింద కూరుకుపోయి ఉన్నాయి. వైద్యనాథ ఆలయం వంటి అతి కొద్ది కట్టడాల్లోకి మాత్రమే ప్రవేశించే వీలుంది. వేల ఏళ్ల చరిత్ర కలిగి నదీ తీరాన ఉండి కూడా ఈ ప్రాంతం ప్రస్తుతం ఎడారిగా మారిపోయింది. తలకాడు ఆలయాల సంరక్షణ కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం కనిపించకపోవడం శాపం యొక్క ప్రభావాన్ని ప్రస్ఫుటం చేస్తోంది. మరో ఆసక్తికర కథనంతో మళ్లీ కలుద్దాం. వేటు న్యూస్ అనగనగాలో.